మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అపోస్తుల కార్యములు అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యములు 19, 20 అధ్యాయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఇది పౌలు యొక్క 3వ సువార్త ప్రయాణం అండి. ఈ 3వ సువార్త ప్రయాణంలో ఎఫెస్ నగరానికి వెళ్తాడు. అక్కడ 3 సంవత్సరాలు బోధిస్తాడు. ఒక పట్టణంలో 3 సంవత్సరాలు బోధించుట ఇప్పటి వరకు జరగలేదు. కొరింథీలో అయితే 18 నెలలు అంటే సంవత్సరంన్నర, కానీ ఇక్కడ 3 సంవత్సరాలు అన్నమాట. పౌలు సువార్తను బోధిస్తాడు ఎఫెస్లో. తర్వాత అదే ఎఫెస్కి దేవుడు 67 తర్వాత యోహాన్ని నడిపించుకొని వస్తే ఆయన ఒక 7 సంఘాలని స్థాపిస్తాడండి. ఈ ఎఫెస్ 3వ సువార్త ప్రయాణం తర్వాత పౌలుకి హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. తర్వాత పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతిని అక్కడ బిషప్గా అపాయింట్ చేస్తారనమాట. ఎఫెస్కి చుట్టూన పట్టణాలకి తను స్థాపించిన సంఘాలన్నమాట. పౌలు రాసిన 14 లేఖలు కూడా తిమోతి జాగ్రత్తగా ఎఫెస్లో భద్రపరుస్తాడనమాట, ప్రిజర్వ్ చేస్తాడు. అందువల్ల ఈరోజు మనకి ఈ 14 లేఖలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా సువార్త ప్రకటన ఎలా జరిగింది, పౌలు తర్వాత ఆయన శిష్యులు, అలాగే యేసుప్రభు శిష్యుల తర్వాత వాళ్ళ శిష్యులు అన్నమాట, ఎలా సువార్త జరిగింది మీరు కంటిన్యూస్గా చదివితే అప్పుడు అర్థమవుతుందండి. అద్భుతమైన విషయాలు అన్నమాట. నాకు అనిపిస్తుంది డీప్గా మీరు బైబిల్ చదివితే చాలా బాగుంటుంది అని. సముద్రం పైన పైన చేపలు కనబడతాయి, లోపలికి 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 వెళ్తే ఇంకా పగడాలు, పర్ల్స్, అట్లా లోతునకి వెళ్ళాలండి. కంటిన్యూస్గా మీరు మీ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ చదవాలని నా ప్రార్థన, కన్నీటి ప్రార్థన. మీరు బైబిల్ చదువుకోనండి. ఒక్క వ్యక్తి ఎట్లా ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తున్నాడు పౌలు, మనం చూద్దాం ఇప్పుడు. 3వ సువార్త ప్రయాణం అండి. క్రీస్తు శకము 53 నుంచి 57 వరకు అన్నమాట. మొత్తం 5 సంవత్సరాలు. అయితే 3 సంవత్సరాలు ఎఫెస్లో సువార్త బోధిస్తాడు. తర్వాత ఎఫెస్ నుంచి ఆయన మళ్ళా గ్రీస్ దేశాలకు వెళ్ళి 2వ సువార్త ప్రయాణంలో ఎక్కడెక్కడ బోధించాడో, కొరింథులో, తెస్సలోనికాలో, ఫిలిప్పీలో, అవన్నీ కూడా మరొకసారి దర్శిస్తాడనమాట. అక్కడ మళ్ళా సువార్త బోధిస్తాడు, వాళ్ళని బలపరుస్తారు. ఎట్లా నేను స్థాపించిన సంఘాలు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అని చెప్పి 2 సంవత్సరాలు 2వ సువార్త ప్రయాణంలో ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించాడో ఆ సంఘాలని దర్శించి వాళ్ళని మళ్ళా బలపరుస్తాడనమాట. అలా 3వ సువార్త ప్రయాణము 53 నుంచి క్రీస్తు శకం 57 వరకు అవుతుందండి. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను. ఇక్కడ చూడండి, పౌలు 3వ సువార్త ప్రయాణము రెడ్ పెన్తో అండర్లైన్ చేశాను. యాంటియోకియా నుంచి బయలుదేరుతాడండి. మళ్ళా తిరిగి యాంటియోకియాకి వెళ్ళాడు. 53 నుంచి 57 వరకు
ఇక్కడి నుంచి చూద్దాం. ఇలా రెడ్ చూస్తూ ఉండండి మీరు. గ్రీన్ ఏమో రెండవదండి. రెడ్ పెన్తో అండర్లైన్ చేసిందంతా మూడవ సువార్త ప్రయాణం. డైరెక్ట్గా ఎఫెస్కి వస్తాడండి. ఇక్కడ ఎఫెస్లో 3 సంవత్సరాలు సువార్త బోధిస్తాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఇంకా కొరింతు వెళ్తాడనమాట. ఆ కొరింతు నుంచి సింక్రేయ నుంచి ఇలా బెరయ, అక్కడి నుంచి తెస్సలోనిక, ఫిలిప్పు, అక్కడి నుంచి త్రోయాకి వెళ్తాడు. ఇక్కడ అబ్బాయి చూడండి, యూత్కు స్మరణిస్తాడు, మళ్ళా ఆయనను లేపుతాడనమాట. అక్కడి నుంచి ఇలా మిలేత్కి వస్తాడు. ఎఫెసు సంఘ పెద్దల్ని మిలేత్లో పిలిపించుకొని వాళ్ళకి వీడ్కోల్ ప్రసంగాన్ని ఇస్తాడు. చాలా ముఖ్యమైనదండి. ఫేర్వెల్ మెసేజ్ అన్నమాట. జాగ్రత్త, మందని జాగ్రత్తగా కాపాడండి అని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి మీరు చదువుతూ ఉంటే తెలుస్తుంది. కోసు రోదుకు వస్తాడు. 20వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట ఇదంతా. ఆ తర్వాత ఇంకా తూరు, టోలమై, కైసారియా వస్తాడండి. తర్వాత యెరూషలేం వస్తాడు. ఇక్కడికి వచ్చి పెద్దలకి కనబడతాడనమాట. చిన్న యాకోబు బిషప్ కదా యెరూషలేంకి. అప్పుడు తర్వాత దేవాలయానికి వెళ్తాడు, యెరూషలేం దేవాలయానికి. ఇంకా ఆయనని బంధిస్తారండి. బంధించి రోమ్కి తీసుకెళ్తారు. అక్కడ ఆయన 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉంటాడు. పౌలు యాంటియోకియా నుంచి బయలుదేరి ఎఫెస్కి వస్తాడు. అప్పటికే ఎఫెస్లో సంఘాన్ని స్థాపించాడు కదా. అక్విలా, ప్రిసిలా వాళ్ళ చేతికి సంఘాన్ని అప్పగించి వచ్చాడు. సో వాళ్ళు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే, ఎఫెస్కి వెళ్ళగానే పౌలుకి బాప్తిస్మ యోహాను యొక్క శిష్యులు 12 మందిని ఆయన కలుసుకుంటాడనమాట. కలుసుకున్నప్పుడు వాళ్ళలో విశ్వాసాన్ని చూస్తాడు. బాప్తిస్మ యోహాను యొక్క బోధలు మాత్రం వాళ్ళు విన్నారనమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తే, లూకా 3లో కానీ బాప్తిస్మ యోహాను ఏం చెప్తాడంటే, మీరు హృదయ పరివర్తన చెందండి, మీ పాపాలని విడిచిపెట్టండి, ఎందుకంటే నా తర్వాత ఒక గొప్ప వ్యక్తి రానున్నాడు, కనుక మీ పాపాలకి పశ్చాత్తాపడండి. అంతవరకు సువార్త విన్నారనమాట వాళ్ళు. యోర్దాను నది ఒడ్డున ఆయన శిష్యులు. ఆ తర్వాత వాళ్ళు ఎఫెస్కి వచ్చి సెటిల్ అయిపోయారు. ఆ శిష్యులు 12 మందిని చూడండి. క్రీస్తు శకం 30లో కదా, ఇప్పుడు క్రీస్తు శకం 53 అనమాట. వాళ్ళని ఈ పౌలు కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట. మీరు పరిశుద్ధాత్మని పొందలేదా అని అడుగుతాడు. అడిగితే అసలు పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా కూడా మాకు తెలీదు, మరి మీరు బాప్తిస్మం పొందారంటే పొందాం. ఏ బాప్తిస్మాన్ని పొందారు? నీటి బాప్తిస్మాన్ని పొందాం. బాప్తిస్మ యోహాను మాకు నీటి బాప్తిస్మాన్ని ఇచ్చాడు. అప్పుడు పౌలు చెప్తాడు ఏంటంటే, ఆ నీటి బాప్తిస్మం ఏంటంటే, నా తర్వాత ఇంకొక గొప్ప వ్యక్తి రానున్నాడు, ఆయన కొరకు మార్గం సిద్ధం చేస్తూ మీరు హృదయ పరివర్తన చెందండి అని పాప పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిస్మం అది. అంటే మీ పాపాలని ఒప్పుకొనండి, పాపాలని విడిచిపెట్టి నేను పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాను అని సూచించేదన్నమాట. నా హృదయంలో మార్పు వచ్చింది, నా మనస్సులో మార్పు వచ్చింది అని సూచించడానికి మీ గురువు గారు బాప్తిస్మ యోహాన్ గారు మీకు ఆ బాప్తిస్మాన్ని ఇచ్చాడు అని ఇంకా పౌలు వాళ్ళకి బోధిస్తాడండి. బోధించి ఆ బాప్తిస్మ యోహాన్ తర్వాత నా తర్వాత ఇంకొక గొప్ప వ్యక్తి రానున్నాడని చెప్పారు కదా, ఆయన వచ్చేసాడు. వచ్చి ఆయన సువార్త బోధించాడు. ఆయనే యేసుప్రభు, దేవుని యొక్క కుమారుడు, మెస్సయ్య. ఆయన సువార్తను బోధించి మన పాపంల కొరకు సిలువలో మరణించాడు. మన పాపం అంతా ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. ఆ తర్వాత ఆయనని సిలువ వేశారు కదా, సమాధి చేశారు కదా. నిజానికి మన బాప్తిస్మం ఏంటంటే, ఆయనని సమాధి చేసినట్లే మన పాప స్వభావం కూడా ఆయనతో పాటు సమాధి చేయబడింది. దేవుడు ఆయనని పరిశుద్ధ ఆత్మశక్తి చేత లేపుతాడు. అలాగే మనం కూడా పాపానికి మరణించిన తర్వాత మనల్ని కూడా ఆయన క్రీస్తుతో పాటు లేపాడనమాట. అప్పుడు క్రీస్తుని మనం ధరించుకున్నాం అంటే ఆయన నీతిమంతుడు, ప్రేమమయుడు, కరుణామయుడు.
ఆ నీతిని కరుణని ధరించుకొని మనం కూడా లేచాం. అప్పుడు యేసుప్రభు పరలోకానికి వెళ్తూ నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్పారు. అప్పుడు ఆయన వెళ్ళి పరలోకానికి తండ్రికి తన రక్తాన్నిచ్చి మన పాపముల కొరకు పరిశుద్ధాత్మని ఇవ్వమని ప్రార్థిస్తే తండ్రి యేసుప్రభుకి పరిశుద్ధాత్మ ఇస్తే యేసుప్రభు మేడ పై గదిలో ప్రార్థిస్తున్న 120 మంది మీద పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. ఆ తర్వాత చాలామందికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతిరోజు జరుగుతూనే ఉంది. సో మనం కూడా పరిశుద్ధాత్మని పొందాలి అని చెప్పినప్పుడు పౌలు వాళ్ళకి యేసుక్రీస్తు పేరిట బాప్తిస్మాన్ని ఇస్తాడు. అంటే యేసుక్రీస్తు సువార్త అన్నమాట. తర్వాత వాళ్ళ 12 మంది మీద పౌలు చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు కూడా దేవుణ్ణి మరి భాషల్లో స్తుతిస్తారనమాట. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకోస్తు వీళ్ళకి ఇప్పుడు జరిగింది. పెంతెకోస్తు అనేది ప్రతిరోజు జరుగుతుందండి. ఒక్కొక్కరికి మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందుతున్నారు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని విని మనం పశ్చాత్తపడి ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు మనం పరిశుద్ధాత్మని పొందుతాం. ప్రతిరోజు మళ్ళీ ఆ లెవెల్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అభిషేక లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బైబిల్ చదవడము, దాన్ని విధేయించడము, ఆ తర్వాత స్వస్థత చేయడము, దయ్యాల్ని వెళ్ళగొట్టడము. పౌలు చూడండి, నువ్వు గుడ్డివాడవైదుగాక అన్నప్పుడు ఆ మాంత్రికునికి గుడ్డితనం వచ్చింది. కానీ అప్పటి వరకు మాంత్రికుడు తన మంత్రశక్తులచే పాఫో దీవిలో ఉన్న అందరినీ తన ఆధీనంలో పెట్టుకొని మంత్రశక్తి చేత అద్భుతాలు చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క శక్తిని అక్కడ పౌలు చూపిస్తాడనమాట. సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడతాడు. అంత లెవెల్లోకి మనం రావాలండి. పసిపిల్లలు తల్లి పాలు తాగినట్లు కొంచెం వాక్యం విన్నాము, మళ్ళీ పడుకుంటాము, మళ్ళీ లేచి పసిపిల్ల ఏడిస్తే మళ్ళీ పాలు తాగినట్లు 4 మాటలు వింటున్నాము. ఎన్ని రోజులు పసిపిల్లలాగా ఉంటారు, ఎన్ని రోజులు పాలు తాగుతారు? మీరు పెద్దగా అయిపోయి దేవుని యొక్క సైన్యంలో సైనికుల్లాగా మనం యుద్ధం చేయాలి. ఇజ్రాయేల్ సైన్యం ఎట్లా యుద్ధం చేస్తున్నారు, మనం దేవుని యొక్క సైనికులుగా ఎదగాలన్నమాట. పౌల్లాగా మనం ఎదగాలి. ఇంకా ఆ తర్వాత చూడండి, పౌలు ఎఫెస్లో ప్రార్థన మందిరానికి వెళ్ళి సువార్త బోధిస్తాడండి. 2 నెలలు అన్నమాట. మీరు జాగ్రత్తగా చదవండి. అయితే అక్కడ బోధించిన తర్వాత మళ్ళా అతనికి అక్కడ వ్యతిరేకత రానివ్వరండి. యూదులు ఆయనని రానివ్వరు. అప్పుడు అక్కడ ఒక ఉపన్యాస మందిరం, ఫంక్షన్ హాల్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్లో కూడా ఫంక్షన్ హాల్స్ తీసుకొని సువార్త బోధిస్తున్నారు. పెళ్ళిళ్ళకు కూడా తీసుకుంటారు కదా. అలా తిరాను అని ఆయనకి ఒక ఉపన్యాస మందిరం అన్నమాట. ఎవరు ప్రసంగించాలనుకున్నా దాన్ని తీసుకుంటారు. పౌలు దాన్ని తీసుకొని 2 సంవత్సరాలు అక్కడ సువార్త బోధిస్తాడనమాట. సో ఇప్పుడు ఎవరు వస్తారంటే ఎఫెస్లో ఉన్న అన్యులందరూ వస్తున్నారనమాట. పౌలు సువార్త విన్న వాళ్ళందరూ చాలా వరకు అన్యులండి. యూదులు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది అన్యులు అన్నమాట. అందరూ అన్యులు. ఈ ఉపన్యాస మందిరానికి వచ్చి విన్న వాళ్ళందరూ అన్యులు అన్నమాట. 2 సంవత్సరాలంటే ఎఫెస్లో బలమైన సంఘం స్థాపించబడుతుందండి. ఇంకా ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు చూడండి ఎంత అద్భుతాలు దేవుడు చేస్తున్నారంటే 19:11 ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలు చేస్తున్నాడంట. ఆయన చేతి గుడ్డలు రోగుల యొద్దకు తీసుకెళ్ళి ఇలాని తాకితే వాళ్ళకి స్వస్థత కలుగుతుందంట. ఆయన నడుముకి కట్టుకునే తాళ్ళు రోగుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి స్వస్థత అవుతుంది. దయ్యాలు బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోతున్నాయంట. పౌలు వస్త్రాల్ని తాకితే కూడా, అంటే అంత అగ్ని అభిషేకం అన్నమాట. అన్నం లోపల గిన్నెలో అన్నం వేడిగా ఉంటే ఆ గిన్నెకు కూడా వేడి వస్తుంది చూడండి. అలా ఆయన వస్త్రాల్లో కూడా అంత అభిషేకం, అంత అగ్ని అభిషేకం అన్నమాట. అప్పుడు అక్కడ ఎఫెస్లో స్కేవా అని ప్రధాన యాజకుడు ఉంటాడండి. ఆయనకి 7 కొడుకులు అన్నమాట. పౌలు యేసు నామంలో వెళ్ళిపోండి అంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా, కనుక వీళ్ళు కూడా పౌలు బోధిస్తున్న యేసు నామంలో దయ్యాలు వెళ్ళిపోనుగా కానీ ఆజ్ఞాపిస్తారండి. ఒక వ్యక్తిలో దయ్యం ఉన్నప్పుడు
అప్పుడు ఆ దయ్యం వీళ్ళతో ఏమంటుందంటే, మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళ బట్టలు చించి వాళ్ళని గాయపరుస్తాడనమాట దయ్యం, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యం. ఇంకా అప్పుడు వాళ్ళు చూడండి పారిపోతారు. అభిషేకం లేకుండా, మన దగ్గర అభిషేకం లేకుండా దయ్యాల్ని బంధించకూడదు. వాటి శక్తి కంటే మన శక్తి అధికంగా ఉండాలన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, అమ్మో పౌలులో ఎంత పరిశుద్ధాత్మ శక్తి ఉంది, వీళ్ళకి ఇలా జరిగింది, అభిషేకం లేదు వాళ్ళ దగ్గర. ఇంకా తర్వాత పౌలు ఎఫెస్లో సువార్త బోధిస్తున్నప్పుడు చూడండి, పాఫోలో అయితే ఒక్క మాంత్రికుడే కదా, మరి సమారియాలో కూడా సిమోన్ అనే మాంత్రికుడు, ఆయన మరి ఫిలిప్పి యొక్క సువార్త బోధన విని అపోస్తల కార్యాలు 8లో ఆయన కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తాడు. ఒక్క మాంత్రికుడే సిమోన్ అని. ఇక్కడ మీరు ఎఫెస్కి వచ్చినట్లయితే ఎఫెస్లో ఉన్న మాంత్రికులు దాదాపు అందరూ సువార్తని విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారండి. పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు అగ్ని అభిషేకం, రెండంచుల వాడి అయిన ఖడ్గంలాగా అగ్ని అభిషేకం ఆయనలోంచి వెళ్తుందండి. వాక్యం అంత ఖడ్గంలాగా వెళ్ళి ఆ మంత్రగాళ్లలో ఉన్న మంత్రశక్తుల్ని కాల్చేస్తుంది అన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యము అగ్నిలాగా మండుతుంది అంటాడు. ఇర్మియా 20:9 మీరు చదివితే, నీ వాక్యం నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది, దాన్ని నేను దాచుకోలేకపోతున్నానని బోధిస్తాడనమాట. అలా అగ్ని, ఇజ్రాయేల్ దేవుడు అంటే దేవుని వాక్యం అగ్నిలాగా పౌలు నోటి నుంచి మంత్రగాళ్ల లోపలికి వెళ్తుంటే మంత్రశక్తులు అన్నీ కాలిపోయినాయండి. యేసు ప్రభు వాళ్ళలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆత్మలకి విడుదల కలుగుతుంది. సైతాను కట్టిన కట్లు తెగ్గొట్టబడతాయి. వాళ్ళ గుడ్డితనం, కంటి పొలుసులు రాలిపోతాయి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించి రక్షణలోకి వస్తారండి. అంత సువార్త బోధిస్తాడనమాట పౌలు. వాళ్ళందరినీ దేవునిలోనికి నడిపిస్తాడు. అప్పుడు వాళ్ళు చూడండి, మనకి ఇట్లా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లుగానే మంత్రగాళ్ళకు కూడా మంత్రాలు ఎలా చేయాలి, తాయెత్తులు ఎలా కట్టాలి, ఎలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మల్ని పట్టుకోవాలి, ఎలా మరి అమావాస్య పున్నమి నాడు వాళ్ళలోనికి అవి ఆత్మల్ని పంపించాలి, ఎవరిలో దేవుని ఆత్మ ఉండదో, ఎవరిలో ద్వేషం ఉంటుందో, పగ ఉంటుందో, అసూయ ఉంటుందో, ఇవన్నీ కూడా మంత్రశక్తుల్ని ఆకర్షిస్తాయండి. ప్రేమ ఉన్న వాళ్ళ హృదయంలో ఇవేవి పనిచేయవు. కొంతమంది మాకెవరో చేతబడి చేశారు, మీలో దేవుని వాక్యము, దేవుని ప్రేమ ఉంటే ఏవి పనిచేయవు. సంఖ్యాకాండ 23:23లో మంత్రతంత్రములు మన మీద పని చెయ్యవు. మన యేసు రక్తంలో కొనబడిన బిడ్డలు. యేసు కల్వరి శిలువ మీద ఆయన మంత్రశక్తుల్ని జయించాడు, సైతాన్ శక్తుల్ని జయించాడు, శిలువకి కొట్టేశాడు. కొలోసి 2:14లో చెప్పినట్లుగా శిలువకి ఆయన ఇవన్నీ కూడా కొట్టేశాడనమాట. కనుక మనకి జయం, అక్కడ కల్వరిలో జయం వచ్చేసింది. దాన్ని మనం ప్రకటించాలి. యేసు వాక్యం, యేసు రక్తం ద్వారా మనము జయాన్ని ప్రకటించాలి. ప్రకటన గ్రంథం 12:11లో గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా వాళ్ళు సైతాన్ మీద గెలుపొందారు. వీఆర్ విక్టోరియస్ పీపుల్. యేసు ప్రభు శిలువ మీద సాధించిన విజయాన్ని మనం ప్రకటించాలన్నమాట. వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద విక్టరీ విచ్ జీసస్ వన్ ఆన్ ద క్రాస్. అందుకే బైబిల్ని చదవాలండి. అట్లా వాళ్ళ గ్రంథాలు, మంత్రగాళ్ళందరూ గ్రంథాలని తీసుకొని వచ్చి ఒక కుప్పలాగా పోగు చేసి వాటిని తగలబెట్టేశారంట. ఇన్ని రోజులు ఇంత చీకటిలో ఉండి ప్రజల్ని కూడా మేము చీకటిలో బంధించామని. ఆ గ్రంథాల విలువ, మంత్రగాళ్ళ గ్రంథాల విలువ 50,000 వెండి నాణాలంట. చూడండి, ఎఫెస్ నగరంలో దేవుని రాజ్యం వచ్చిందండి. అందుకే తర్వాత ఎఫెసీలకు లేఖ రాస్తాడు. ఆ లేఖని అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు. అంత మంచి లేఖ అన్నమాట 14 లేఖల్లో. ఇంకా చూడండి, మంత్రగాళ్ళు కూడా రక్షణలోకి వచ్చేసారు. సైతాన్ చేతిలో పని చేయడానికి ఇంకా ఎవరు లేరు. దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. సైతాన్ చేతిలో పనిచేసే ఆ ప్రవక్తలు అన్నమాట, విచ్ డాక్టర్స్ అంటారు.
మాంత్రికుల ద్వారా సైతాను ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు కదా, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చేసాడు. ఇంకా మరి పౌలు మీద కోపం వస్తుంది కదండి సైతానికి. అప్పుడు ఏం చేస్తాడంటే సైతాను అక్కడ ఒక డెమేత్రియస్ అని ఒక కంసాలి ఉంటాడండి, వెండి తో అక్కడ ఒక దేవత అర్థమే దేవత గుడి నమూనాలన్నీ తయారు చేస్తాడంట. అందరూ వాటిని కొనుక్కుంటారు. అందువల్ల ఆయన బిజినెస్ చాలా ఉంటుందన్నమాట. ఆయన లీడింగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అక్కడ కంసాలి గోల్డ్ స్మిత్ అంటారు కదా, కానీ సిల్వర్ స్మిత్ అనమాట, వెండివి చేస్తాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది ఆ బిజినెస్ అనమాట. ఇప్పుడు అందరూ యేసుప్రభుని అంగీకరించారు, ఇంకా ఆయన బిజినెస్ పడిపోయింది అనమాట. అప్పుడు ఆయన అందరినీ పిలిచి, ఈ వెండితో చేసే వాళ్ళందరినీ పిలిచి, కంసాలి వాళ్ళని చూడండి ఎలా ఇట్లా ఇదైపోయింది కదా అని చెప్పి పౌలుని బంధించాలనుకుంటారు. పౌల్ని బంధించలేక పౌలుతో ఉన్న ఇద్దరిని, గాయు అరిస్టార్క్ అని ఇద్దరిని బంధించి ఒక నాటకశాల, ఆ రోజులలో నాటకశాలలు ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు ఏదో ఇలా మన వేరే ఏదో ప్రకటిస్తున్నారు, మన నగరంలో ఇంత సంక్షోభాన్ని తీసుకొని వచ్చారు, వీళ్ళని చంపాలి అని వాళ్ళని బంధిస్తారు. అయితే అక్కడ కరణము చక్కగా మాట్లాడతాడు, వీళ్ళేమీ మన దేవతని దూషించలేదు, మన గుడిలోనికి వచ్చి ఏది కూడా వాళ్ళు దోచుకోలేదు, కనుక ఇలా చేయకూడదు. ఆ మెయిన్ గోల్డ్ స్మిత్కి సిల్వర్ స్మిత్కి చెప్తాడు డెమేత్రియస్ అని ఆయనకి, మీకు ఏదైనా ఉన్నట్లయితే మీరు కోర్టుకి వెళ్ళండి, అక్కడ కోర్టు నిర్ణయిస్తుంది, అంతేకాని ఇలా మనుషులని మీరు బంధించి చంపాలి అనుకోవడము మంచిది కాదు అని ఆ గొడవని, ఆ సంక్షోభాన్ని కామ్ డౌన్ చేస్తాడని చక్కగా మాట్లాడతాడండి. ఆ తర్వాత 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ పౌలు ఇంకా ఎఫెస్ని విడిచిపెట్టేసి కొరింతు ఆ పట్టణాలకు వెళ్తాడు. రెండవ సువార్త ప్రయాణంలో ఎక్కడెక్కడైతే సంఘాన్ని స్థాపించాడు కదా అక్కడికి వెళ్తాడనమాట. కొరింతుకి, తెస్సలోనిక, ఫిలిప్పు అవన్నీ కవర్ చేసుకొని చివరికి ఆయన త్రోయ అనేటటువంటి ఆ పట్టణానికి వస్తాడనమాట. అక్కడే ముందు మీరు చూడండి దేవుడు మాట్లాడతారు దర్శనం ద్వారా. రెండవ సువార్త ప్రయాణంలో 16వ అధ్యాయం 9వ వచనంలో దర్శనంలో మాసిడోనియాకు వచ్చి మాకు సాయపడండి అని ఒక వ్యక్తి మాట్లాడతాడు. అప్పుడు ఇదే చోటికి అక్కడ వస్తారనమాట. వచ్చిన తర్వాత అది ఆదివారం, ఇంకా వాళ్ళు కలిసి రొట్టెని భుజిస్తారు. ఆదివారం సాయంకాలం వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కనుక రాత్రంతా సువార్త బోధిస్తాడనమాట. పౌలు ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకా సువార్త మొదలు పెట్టాడంటే 4-5 గంటలు అనమాట. రాత్రిలో బోధిస్తున్నాడు. పై అంతస్తులో ఒక యువకుడు, యవ్వనస్తుడు కిటికీలో కూర్చున్నాడు అనమాట. కిటికీలో కూర్చొని వింటూ ఉన్నాడు. 12 అవుతుంది, ఇంకా సువార్త అయిపోట్ల. అలా కునికిపాట్లు పడి ఆ కిటికీలోంచి కింద పడి చచ్చిపోతాడు. ఇప్పట్లాగా గ్రిల్ ఉండదన్నమాట. కిటికీలు అంటే తలుపులు తెరిచిపెట్టేశారు. ఆ కిటికీలోంచి నిద్రపోయి కింద పడిపోతాడు. యవ్వనస్తులు చాలామంది పడిపోతున్నారు కదండి. ఆత్మలో నిద్రపోయి దేవుని వాక్యం లేకుండా వేరే విషయాల వల్ల ఆత్మలో చనిపోతున్నారనమాట. ఆ కింద పడి చనిపోయిన యువకుని పేరు యూతికూస్ అనమాట. అయ్యో అని అందరూ కిందకి వెళ్తారు చనిపోయాడని. కానీ పౌలు ఏం చేస్తాడు, ఆ బిడ్డని, ఆ యవనస్తుడిని కౌగిలించుకుంటాడు. వెంటనే అతనికి ప్రాణం వస్తుంది. అప్పుడు అతడు చనిపోలే, బ్రతికున్నాడని చెప్పగానే ఇంకా అబ్బాయి కూడా లేచి పైకి వచ్చేస్తాడనమాట. మళ్ళా ఇంకా అందరూ సంతోషంగా భోంచేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మిలేత్కి వెళ్తారండి. అక్కడి నుంచి మిలేత్కి వెళ్తారనమాట. అది మిలేత్ నేను చూపించాను మీకు, చూడండి మ్యాప్లో. ఎఫెస్ ప్రక్కన ఉంటుంది అనమాట. సో ముందే ఎఫెస్లో ఉన్న సంఘ పెద్దలకి మెసేజ్ పంపిస్తాడు, వర్తమానాన్ని, మిలేత్లో వచ్చి నన్ను కలుసుకోండి అని. అప్పుడు ఎఫెస్ సంఘ పెద్దలు మిలేత్కి వస్తారు. అప్పుడు వాళ్ళతో చివరిసారిగా మాట్లాడతాడండి పౌలు. మీరు 20వ అధ్యాయం చదవాలి. నిజంగా ఫేర్వెల్ మెసేజ్ అంటారనమాట, వీడ్కోలు ప్రసంగం. నేను 3 సంవత్సరాలు కన్నీటితో ఎలా మీకు సువార్త బోధించాను మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మళ్ళా నా జీవితంలో నేను మిమ్మల్ని చూడను.
మీకు సువార్త ఎట్లా బోధించానో తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు చెరసాల, శ్రమలు, కష్టాలు, దెబ్బలు వేచి ఉన్నాయి. అయినా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ పనిని నేను నమ్మకంగా చేశాను. దేవుని యొక్క కృపను కూర్చిన సువార్త, గ్రేస్ గాస్పెల్ బోధించమని నాకు ఒక పని అప్పగించారు. ఆ పనిని నేను నమ్మకంగా చేశాను. దేవుడు తన సొంత కుమారుని శిలువ మరణం ద్వారా సంపాదించుకున్న క్రీస్తు సంఘాన్ని జాగ్రత్తగా కాపాడండి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే ఇదిగో ఈ సంఘాలన్నీ పుట్టాయి. కనుక మందని జాగ్రత్తగా చూసుకోనండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన మృగాలు, తోడేళ్ళు ఈ సంఘంలో ప్రవేశించి ప్రజల్ని అపమార్గాన్ని పట్టిస్తాయి. మీలో కొంతమంది అలా తయారవుతారు. జాగ్రత్త అని వాళ్ళకి చెప్తారనమాట. మీరు చూశారు కదా, 3 సంవత్సరాలు నేను సువార్త బోధించినప్పుడు మీ నుంచి నేను ఏది కూడా ఆశించలేదు. పైగా నేనే మీ గృహాల్లో సువార్త బోధించినప్పుడు మీలో ఉన్న పేదలకి నేను సాయం చేశాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలని యేసుప్రభు చెప్పారు. కనుక నేను సువార్త బోధిస్తూ నా సొంత డబ్బులు మీకోసం నేను ఇచ్చాను అని చెప్పి జాగ్రత్త అని వాళ్ళకి చెప్పేసి, ఇంకా నేను మిమ్మల్ని మళ్ళా చూడను అని చెప్పి ఒక్కసారి మనం మోకరించి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తారు. ప్రభా, ఈ సంఘాలు వీళ్ళ చేతిలో అప్పగిస్తున్నాను, వీళ్ళని ఆశీర్వదించండి. మీరెంత మంచి కాపరి ప్రాణాలు ఇచ్చారో అలా వీళ్ళు కూడా మంచి కాపరులుగా ఉండేటట్లు వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళందరినీ ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళు కూడా ముద్దు పెట్టుకొని పౌల్ని ఏడుస్తారనమాట. ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని చూడను అని చెప్పి తర్వాత ఆయన యెరూషలేంకి వచ్చేస్తారండి. ముగించే ముందుగా నేను ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకోనండి. అపోస్తుల కార్యములు 16వ భాగము 19-20 అధ్యాయములు. పౌలు 3వ సువార్త ప్రయాణం ఎఫెసునకు క్రీస్తు శకం 53 నుంచి 57 వరకు 3 సంవత్సరాలు ఎఫెసులో, 53, 54, 55 సంవత్సరం వరకు 2 సంవత్సరాలు మాసిడోనియా, గ్రీసు దేశములలో. ఎఫెసులో పరిశుద్ధాత్మ అభిషేకం, బాప్తిస్మ యోహాను, 12 మంది శిష్యులకు. దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతములు చేశారు. మాంత్రికుల్లో అనేకులు యేసును విశ్వసించారు. వారు తమ గ్రంథములను పోగు చేసి అందరి ఎదుట వానిని తగులబెట్టారు. వాటి విలువ 50,000 వెండి నాణములు. ఎఫెసు నగరంలో సంక్షోభం. త్రోయలో పౌలు యూతికూసును బ్రతికించుట. మిలేతులో ఎఫెసు పెద్దలకు పౌలు వీడ్కోలు ప్రసంగం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, పౌలు ఎంత నమ్మకంగా ఉన్నాడు నాయన సేవలో. ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధిస్తూ ఉన్నాడు. మంత్రగాళ్ళు కూడా రక్షణలోకి వచ్చేంత అగ్ని అభిషేకాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. నమ్మకంగా పనిచేశాడు నాయన. కన్నీటితో నేను సువార్తని బోధించాను, ఒక్కొక్కరికి సువార్తని బోధించాను, నేను ఎవరికి కూడా భారంగా లేను అని చెప్తున్నాడు. పైగా నా సొంత డబ్బులు పేదవాళ్ళకి నేను సహాయం చేశాను అని చెప్తున్నాడు. నాయన, పౌలులాగా సువార్త సేవ నమ్మకంగా చేసేటట్లుగా సాయం చేయండి. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా, దీనత్వంతో, సాత్వికతతో నేను సేవ చేశాను. కనుక దేవుడు తన కుమారుని శిలువ మరణం ద్వారా తన సొత్తుగా చేసుకున్న సంఘానికి మీరు మంచి కాపరులుగా ఉండండి అని పెద్దలకి పౌలు బోధించాడు. ప్రభా, చివరి సందేశాన్ని ఇచ్చాడు. అది మీరు మాకిస్తున్న సందేశం ప్రభా. మీరు మాకిచ్చిన మందకి మంచి కాపరులుగా ఉండడానికి కృప దయచేయండి. మీరు మాకిచ్చిన పని నమ్మకంగా పనిచేయడానికి కృప దయచేయండి ప్రభా. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి సువార్త బోధించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పౌలు వీడ్కోలు సందేశము మీతోనే దేవుడు మాట్లాడుతున్నారని
మీరు దాన్ని చదువుకొని నమ్మకంగా దేవుడిచ్చిన పనిని నమ్మకమైన తండ్రిగా తల్లిగా పిల్లలకి సువార్త బోధించి మీరు నీతిగా జీవిస్తూ మీ పిల్లల్ని కూడా నీతి మార్గంలో నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు